చంద్రబాబు 14 సంవత్సరాల పరిపాలన మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ల పరిపాలన చూశారు. చంద్రబాబు పరిపాలనలో రైతుల కష్టాలు కన్నీళ్లు మీరు చూశారు. రైతులు పాము కాటుకు గురై చనిపోవటం మీరు చూశారు. రైతుల ఆత్మహత్యలు మీరు చూశారు. కరెంటు కష్టాలు కూడా మీరు చూశారు. ఈ జగన్ పరిపాలనలో రైతుల కష్టాలు కన్నీళ్లు మీరు ఎప్పుడైనా చూశారా? ఎరువులు విత్తనాలు సీజన్కు ముందే ఇస్తున్నారు. పంట రుణాలు ఇస్తున్నారు. 0% ఇంట్రెస్ట్ లేకుండా రుణాలు ఇవ్వటం జరుగుతున్నది. రైతు భరోసా ఇవ్వటం జరుగుతున్నది. రైతు భరోసా ద్వారా రైతులకు సహాయం చేయటం, ఉచిత పంట నష్ట బీమా ఇవ్వటం జరుగుతున్నది. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉండేటివో మీరు చూశారు. అభివృద్ధికి నోచుకోక ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేక పేద పిల్లల చదువులు ఎలా చితికిపోయాయో మీరు చూశారు. జగన్ పాలనలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య చూశారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు చూశారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు మీరు చూస్తున్నారు. పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య, డిజిటల్ క్లాసులు, మంచి పౌష్టికాహారం మీరు ఇవ్వటం మీ కల్లారా చూస్తున్నారు. గతంలో పారిశ్రామికంగా ఒక్క కియా కంపెనీ పేరు చెప్పుకొని నేనే అభివృద్ధి చేశాను, నేనే సంపద క్రియేట్ చేశాను అనే చెప్పుకునే చంద్రబాబును మీరు చూడటం చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆదాని రహేజా గ్రూపులు ఈ విశాఖపట్నం డేటా సెంటర్లో పెట్టడం మీరు చూశారు. సెంచరీ ప్యానెల్ ప్లైవుడ్ సంస్థ చూశారు. కొత్తగా ఓడరేవులు మీరు చూస్తున్నారు. మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు పోర్టులు మీరు చూస్తున్నారు. ఫిషింగ్ హార్బర్స్ను మీరు చూస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలను చూస్తున్నారు. విలేజ్ క్లినిక్లను చూస్తున్నారు. గతంలో నిరుద్యోగులకు ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడో చంద్రబాబు నాయుడు మీరు కల్లారా చూశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో సచివాలయ వ్యవస్థ ద్వారా 1,60,000 ఉద్యోగాలు, ఈరోజు 30,000 రూపాయల జీతం అందుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంస్కరణలు తీసుకువచ్చి పరిపాలనను ప్రజల వద్దకు తీసుకొచ్చాడు. గతంలో అవ్వాతాతలు పింఛన్ కావాలంటే పడిగాపులు కాసేవాళ్ళు. జన్మభూమి కమిటీలు చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా చెప్పులు అరిగిపోయేలా తిరిగేవాళ్ళు. ఈరోజు అవ్వాతాతలకు ఇంటి వద్దకు ఉదయం 7 గంటలకల్లా డోర్ దట్టి మరి పింఛను ఇస్తున్నారు. రోజు సంక్షేమ పథకాలు ప్రజల అకౌంట్లో డీబీటీల ద్వారా నేరుగా అకౌంట్లో అవినీతి లేకుండా పడటం మీరు చూస్తున్నారు. 2.50 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో పడటం చూస్తే, గతంలో 2.68 లక్షల కోట్లు అప్పు తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు పోలవరం అభివృద్ధి చేయలేదు, రాజధాని అభివృద్ధి చేయలేదు, ఏ పట్టణాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. ఈరోజు విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, విజయవాడను వైసీపీ ప్రభుత్వంలో ఎంత అందంగా తీర్చిదిద్దారో. ఫ్లైఓవర్లు తీసుకొచ్చారు, మెట్రో రోడ్లు తీసుకువచ్చారు. విజయవాడ నగరంలో అంబేద్కర్ శృతివనాన్ని తీసుకొచ్చారు. ఇంద్రకీలాద్రి భవనానికి ఫ్లైఓవర్ వేసి రోడ్డు బాట వేసి ఈరోజు విజయవాడ నగరాన్ని రాష్ట్రంలోనే అత్యద్భుత వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దారు. అటు విశాఖపట్నంను దేశంలోనే నంబర్ 1 సిటీగా తీర్చిదిద్దడమే కాక అక్కడ అభివృద్ధి చేశారు. తిరుపతి కూడా మెట్రో రోడ్లు మరియు ఫ్లైఓవర్లతో, జాతీయ రహదారులతో తిరుపతి మునుపెప్పుడూ లేని విధంగా అభివృద్ధిని చేయటం జరిగింది. ఈరోజు కాకినాడ కానీ, తిరుపతి కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ వైసీపీ ప్రభుత్వంలో గతంలో కంటే ఎంత అందంగా అభివృద్ధి చెందాయో మీరు కల్లారా కూడా ఈ పట్టణాలను చూసి తెలుసుకోవచ్చు. ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రతి రంగంలో కూడా అభివృద్ధిని చూపిస్తూ సంస్కరణలు తీసుకువస్తూ, వైద్య రంగంలో సంస్కరణలు తీసుకొస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 కాలేజీలు తీసుకొచ్చాడంటే ఆశ్చర్యం కాదు. మరో 7 కాలేజీలు కూడా తీసుకొస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా ఆయన సొంతంగా డబ్బు ఖర్చు పెట్టి తీసుకురావటం జరిగిందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతూ ఉంది. తన పార్టీ కాకపోయినా, తనకు ఓటు వేయకపోయినా కానీ ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నాడు. ఇల్లు నిర్మించి ఇస్తున్నాడు. దాదాపు 42 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు చేసి ఇవ్వడం చూశారు. గతంలో టిట్కో ఇళ్ల పేరు చెప్పి 80,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తి దగ్గర తీసుకుని 40,000 రూపాయలు లంచం తీసుకుని కనీసం ఇల్లు కూడా వాళ్లకు అప్పచెప్పకుండా మోసం చేసిన చంద్రబాబు నాయుడిని మీరు చూశారు. ఇంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధిని చూపిస్తూ, సంస్కరణలు చూపిస్తూ, పట్టణాలను అభివృద్ధి చేస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనను మీకు కళ్ళకు కనపడేటట్లు చూపించారు. మళ్ళీ మీకు చంద్రబాబు నాయుడు కావాలా, జగన్మోహన్ రెడ్డి కావాలా అనేది మీరందరూ తెలుసుకుని ఓట్లు వేయాలి. 175 సీట్లకు 175 సీట్లు జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే
వ్యవస్థలో భవిష్యత్తులో అవినీతి లేకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా మంచి అభివృద్ధిని చూపిస్తాడు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తాడు అని ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను.